తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఆర్థికంగానే కాదు, రాజకీయంగానూ సెంటర్ పాయింట్. రాష్ట్రానికి పాలనా కేంద్రం భాగ్యనగరమే. మరి అలాంటి చోట ఎన్నికలంటే ఆ ఉత్కంఠ మామూలుగా ఉండదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది గ్రేటర్లో కొత్తగా ఏర్పడిన ట్రై కార్పొరేషన్ ఎన్నికలే. జీహెచ్ఎంసీ ఎన్నికలంటే ఒక మినీ యుద్ధాన్నే తలపిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియటంతో ఆ 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఎప్పుడన్న అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 10నే ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లింది. చట్ట ప్రకారం 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఇలా 3 కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమవుతూ వస్తోంది. జీహెచ్ఎంసీలో యథావిధిగా 150 వార్డులుండగా ఎంఎన్సీలో 74, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76 వార్డులను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే గడువు ముగియటంతో వీటికి ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. 3 కార్పొరేషన్ల విభజనకి ముందు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అనేక గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీలు అన్ని కలిపి ప్రస్తుతం 3 కార్పొరేషన్లలో విలీనమయ్యాయి. అయితే వీటికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయ్యాయని, త్వరలోనే ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతుండగా వాటిని కొట్టిపారేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్ ప్రక్రియ సెప్టెంబర్ 1 నాటికి పూర్తయి అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఓటర్లున్నారన్న క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇక గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న దానిపై స్పష్టత వస్తుందని అంటున్నారు అధికారులు. అది పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం డివిజన్లు, వార్డుల జాబితా ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించి చైర్మన్ పదవిని రిజర్వేషన్ కోటాలో మహిళలకే కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన మిగతా 2ంటికి రిజర్వేషన్లు ఖరారు కాలేదు. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారుల సమాచారం ప్రకారం ఒక గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 తరహాలోనే నవంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ మొదటి వారంలోపు పోలింగ్, కౌంటింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 2027 జనవరి మొదటి వారంలో కొత్త పాలకవర్గం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 3 కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.